తెలుగుదేశం అధికారం చేపట్టి 2 నెలలు దాటింది. ఈ 2 నెలల్లో ఏపీ పూర్తిగా మారిపోయింది. రాజధాని ఏది అన్న సమస్య పరిష్కారమైంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు. స్వయంగా ఏపీ కోసం టాటా సంస్థల చైర్మన్నే పెట్టుబడులు ఆకర్షించేందుకు తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రిలయన్స్ నుంచి ఫ్యాక్స్కాన్ వరకు గతంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న సంస్థలన్నీ ఏపీకి వస్తున్నాయి. అయితే చేసిందంతా చేసి ఇప్పుడు వైసీపీ క్రెడిట్ కోసం వస్తుంది. వచ్చే 2 ఏళ్ల పాటు వచ్చే పెట్టుబడులన్నీ తమ కష్టమేనని, క్రెడిట్ టీడీపీ తీసుకుంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెరపైకి వచ్చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ ఏం చేసింది? వైసీపీ అధికారంలో 5 ఏళ్ల పాటు ఉంది. అంతకుముందు 5 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడుల ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. దేశంలోని అతిపెద్ద ఎఫ్డీఐ కియా రూపంలో వచ్చింది. ఉత్పత్తి కూడా ప్రారంభించింది. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. వాటన్నింటిని ముందుకు తీసుకువెళ్తే ఈ పాటికి పారిశ్రామికంగా ఏపీ ఎంతో ముందు ఉండేది. కానీ వైసీపీ ఏం చేసింది? చివరికి శంకుస్థాపన కూడా చేసుకున్న కట్రాయల్ ఇండస్ట్రీ జాకీని కూడా తరిమేశారు. కానీ ఇప్పుడు పెట్టుబడులు మా వల్లే వస్తున్నాయంటూ క్రెడిట్ కోసం వచ్చేస్తున్నారు. శ్రీ సిటీలో ప్రారంభమైన కంపెనీలు టీడీపీ హయాంలో ప్రతిపాదనలే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ప్రతిపాదనలు, జరిగిన ఒప్పందాల కారణంగా ఏర్పాట్లైన పరిశ్రమలనే చంద్రబాబు ప్రారంభించారు. ఇక చంద్రబాబు ప్రారంభించిన పరిశ్రమల్లో ఒక్కటి కూడా వైసీపీ రెక్కల కష్టంతో వచ్చిన పరిశ్రమ లేదు. ఆ విషయం అమర్నాథ్కు తెలుసు. దావోస్కు వెళ్తే చలివేస్తుందని చెప్పే ఆయన పెద్ద పరిశ్రమలతో ఉపయోగం లేదని, షిప్ ఆంధ్ర స్టాల్స్ బెటర్ అని చెప్పే జగన్ వంటి నేతలు ఏపీకి పెట్టుబడులు తెచ్చారంటే ఎవరైనా నమ్ముతారు. ఉన్న పెట్టుబడుల్ని వెళ్లగొట్టారంటే ఎవరైనా నమ్ముతారు. అమరరాజా పాపంచాలు క్షమించకుండా ఉండటానికి అమరరాజా తెలంగాణలో 10,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఆ పెట్టుబడి ఎక్కడిది? ఏపీది, చిత్తూరు జిల్లాది. తమ ప్రాంత ప్రజల ఉపాధి కోసం అమెరికా నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టింది గల్లా కుటుంబం. అలాంటిది రాజకీయ కారణాలతో వేధించి వారిని పొరుగు రాష్ట్రానికి వెళ్లేలా చేశారు. ఇలాంటివి చెప్పుకుంటే, గుర్తు చేసుకుంటే రాష్ట్ర ప్రజల రక్తం మరిగిపోతుంది. అయినా తగుదనమ్మా అంటూ క్రెడిట్ కోసం వచ్చేస్తున్నారు ఏమాత్రం సిగ్గు లేకుండా వైసీపీ నేతలు.